ఎంపీ రేవంత్ రెడ్డి దమ్ముంటే కోస్గి చౌరస్తాలో చర్చకు రావాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఓ యూట్యూబ్ ఛానల్ పేరుతో రేవంత్ రెడ్డి అనుచరుల కొడంగల్ నియోజకవర్గంలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి చర్చకు రావాలని అన్నారు. కోస్గిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధిని చూడలేక ఓర్వలేక తన అనుచరులతో అసత్య ప్రచారాలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన నీకు నాపై విమర్శలు చేసే అర్హత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గౌరవ కేసీఆర్ నాయకత్వంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పెట్టి పట్టణంలో కానీ గ్రామాలలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గ్రామాల రైతు వేదిక జరుగుతున్నాయి, శ్మశాన వాటిక జరుగుతున్నాయి, సీసీ రోడ్డు జరుగుతున్నాయి, పట్టణాలలో 15 కోట్ల నిధులు అభివృద్ధి జరుగుతున్నాయి. దీనికి సంబంధం అలాట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కొంతమంది సర్పంచులు వచ్చినప్పుడు అధికార పనికి చెప్తాం, ఎంఆర్ఓలకు వాళ్ళకు ఈ గ్రామంలో శ్మశాన వాటిక అవుతుంది, ఇక్కడ రైతు వేదిక అవుతుంది, ఒక 20 ట్రిప్పులు అడిగి చెప్పినాం. ఒక 10 ట్రిప్పులు ఎక్కువ కొట్టుకోవచ్చు, అందులో తప్పులేదు. దాన్ని పట్టుకొని ఉసుకే మాఫీ అవుతుంది అంటారు. ఇలాంటి కార్యక్రమాలు అసత్య ప్రచారాలు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ తొలి వెలుగు టీవీ కూడా చెప్తున్నా, ఇంకొకసారి అసత్య ప్రచారాలు చేస్తే కార్యకర్తలు బుద్ధి చెప్తారు. నేను లీగల్గా చూసుకుంటా, బరువు నష్టం కింద నీ మీద కేసు కూడా అయిపోతున్నా. మళ్ళీ ఒకసారి పిచ్చి పిచ్చిగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు వచ్చి మైకి పెట్టుకుంటే ఇంకోసారి నాటకాలు నడవై నా దగ్గర సీరియస్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. కొడంగల్ ఉన్న నియోజకవర్గాల గ్రామాలలో కానీ తాండలలో కానీ ఒక్కరోజు ఒక తాండకు పోలే, ఏ గ్రామంలో ఏం అవసరం ఉంది, ఏ తాండలో ఏది అవసరం ఉందో ఒక్కరోజు కూడా పరిశీలించండి. ఇప్పుడు నువ్వు నా గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నావు, ఏ మాఫియో తేలుస్తా అంటున్నావు. నేను కూడా సిద్ధం. నువ్వు కొడంగల్కి వస్తావా, కోజీ చౌరస్తాకు వస్తావా, ఏ గ్రామానికి వస్తావు రా. నువ్వు 9-10 ఏళ్లలో నువ్వేం చేసినావో ఈ 2-3 ఏళ్లలో కూడా నేనేం చేసినా నేను నిరూపిస్తా. నేను ఈరోజు కోజీ మున్సిపాలిటీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ తొలి వెలుగు అనే ఛానల్ వచ్చి హాస్పిటల్ కాడ నిలబడి ఆ ఒక్క హాస్పిటల్ 15 కోట్ల